ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పేసి సింపుల్గా ఇది ఒక స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాం. ఈ మొత్తాన్ని టీ అనుకున్నాం. టీ అనుకొని డిఫరెన్షియేషన్ చేసుకొని ఈ ఫామ్ తీసుకొచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా చెప్పచ్చు 1/t log t వచ్చేస్తాం. సో లెట్ a cos square x plus b sin square x is equal to t. A cos square x plus b sin square x is equal to t. And differentiation both sides. అంటే ఏమని చేస్తుంది మనకు d/dx of a cos square x plus b sin square x is equal to dt అవుతా ఉంటుంది. రైట్. dt డిఫరెన్షియేషన్ dt కదా. ఇప్పుడు ఈ అనేది కాన్స్టెంట్ అంటే ఏ పక్కన రాసుకోండి. నేను రాసుకున్నాను 2 cos x into minus sin x అని రాసుకున్నాను. రైట్. x power n is equal to n into a power n minus 1 అలా రాసుకున్నాం. 2 చేసుకున్నాం 2 cos x మళ్ళీ తర్వాత cos x చేసుకుంటే మైనస్ sin x వచ్చేస్తూ ఉంటుంది. ఓకే రైట్. ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది 2b sin x ఇంటూ sin x చేసుకుంటే ఏమొస్తుందమ్మా ఇక్కడ cos x మొత్తానికి ఏమవుతుంది dx అవుతుంది. dx is equal to dt. రైట్. సో 2a ఇక్కడ మనకి దీన్ని 2a రాసుకోండి కన్వర్ట్ కోసం. cos x sin x చూడండి మైనస్ 2a sin x cos x ప్లస్ 2b sin x cos x. సో dx is equal to dt. dx is equal to dt. నెక్స్ట్ ఇందులోకి ఏం కామన్ తీసుకుందాం మనం sin x cos x కామన్ తీసుకోండి. ఓకేనా. 2 sin x cos x కామన్ తీసుకుంటే 2 sin x cos x. ఎందుకంటే దీన్ని ఉద్దేశించి చేసుకోవాలి. దీన్ని మైండ్లో పెట్టుకొని చేయాలి ఫస్ట్ మనం. సో 2 sin x cos x కామన్ తీసుకున్నాం అనుకోండి మైనస్ a ప్లస్ b అవుతుంది. రైట్. మైనస్ a ప్లస్ b dx is equal to dt. నెక్స్ట్ వన్ 2 sin x cos x is equal sin 2x. సో sin 2x into a minus b dx is equal to dt. So next what? Now sin 2x dx is equal to dt by a minus b. నెక్స్ట్ ఇలా అప్లై చేసుకోవడం. therefore ఇంటిగ్రేషన్ ఆఫ్ చెప్పండి sin 2x dx అనేది dt అవుతుంది కదా. dt by a minus b into 1/t కదమ్మా. సో 1/t. ఓకే ఇది బయటికి రాసుకోండి. అంటే ఏమొస్తుంది 1/a minus b ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t into dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t into dt. సో నెక్స్ట్ ఏం చేస్తాము మళ్ళీ 1/t అంటే log t ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t log t. సో 1/a minus b into log t plus t. సో 1/a minus b log t. log t వాల్యూ అంటే ఇదంతా a cos square x cos square x plus b sin square x plus t. So this is the answer. ఒకసారి నమ్మా ఫ్రీగా ఉండాలి టర్మ్స్ అని. దీనికి లింక్ ఉంది దీనికి లింక్ ఉంది కాబట్టి డైరెక్ట్ మనం చేయలేము ఇంటిగ్రేషన్ చేయలేము. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ tan ఏం రాసుకోవచ్చమ్మా sin x by cos x బై దీని ఏం రాసుకోవచ్చు 1 ప్లస్ sin x by cos x dx అని రాసుకోవచ్చు. సో ఎల్సిఎం తీసుకోవచ్చు. cos x క్యాన్సిల్ అయిపోతా ఉంది. మీరు ఎంసెట్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్ ఈ స్టెప్ లేకుండా వేరే స్టెప్ వేసుకోవచ్చు. ఇప్పుడు sin x ప్లస్ cos x ప్లస్ sin x ప్లస్ cos x రాసుకోవచ్చు. సో చూడండి మనకి ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x మైనస్ sin x బై ఎల్సిఎం తీసుకుంటామా బై cos x. నెక్స్ట్ ఏమొస్తుందమ్మా cos x ప్లస్ sin x బై cos x. సో dx రాసుకున్నాం. cos x క్యాన్సిల్ అవుతా ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x minus sin x by cos x minus plus sin x dx. ఇప్పుడు దీన్ని t అనుకుందాం. దీన్ని t అనుకుంటే ఈ ఫామ్ వచ్చేస్తా ఉంటుంది. రైట్. సో లెట్ cos x plus sin x is equal to t అనుకుంటాం. మైనస్ sin x plus cos x dx is equal to dt. మొత్తం ఇంటూ పెట్టుకుంటాం. సో నెక్స్ట్ ఏమొస్తుంది cos x minus sin x dx is equal to dt. రైట్. dx is equal to dt by ఓకేమా dt by cos x minus sin x అని చెప్పేసుకున్నాం. సారీ ఇదే వచ్చేసింది ఇక్కడ. ఓకే cos x ఇలా అప్లై చేసుకోవడం ఇప్పుడు ఇలా అప్లై చేసుకోవడం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ దీని ఏమనుకున్నాం t అనుకున్నాం కదమ్మా 1/t and dt
ఓకేనా వచ్చేసి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా log t plus c. సో log t అంటే sin x minus cos x or cos x minus sin x cos x plus sin x plus c. సో దిస్ ఈజ్ dt చూడండి ఇక్కడ అయిపోవాలి. సో లెట్స్ log x is equal to t 1 by x dx is equal to dt. Now ఏం చేస్తాం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏం చేస్తాం మనం చెప్పాలి cot t into dt 1 by x dx is equal to dt కదా cot t dt అంటే ఏమొస్తుంది log sin x plus c cot integration of cot ఓకేనా integration of cot is the log sin t plus c. so log sin ఈ వాల్యూ ఏమనుకున్నామమ్మా log x plus c. e power x differentiation e power x dx is equal to dt integration of ఏమొస్తుందమ్మా cot t into dt cot t అంటే వాట్ ద ఫార్ములా cot t log sin t plus c. so what log sin t e power x plus c equal dt secant x అంటే log tan x ఓకేనా అలా చూసుకుందాం. సో let's tan x is equal to t secant square x dx is equal to dt. tan x is equal to secant square x కదమ్మా. సో ఇప్పుడు ఏం చేస్తే అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ secant t into dt secant square x dx is equal to dt అయినప్పుడు secant t dt అవుతుంది. secant t అంటే ఏమవుతుందమ్మా log tan t plus c and next word log tan ఏమనుకున్నాం tan of tan x కదా tan of tan x plus c. let sin x is equal to t cos x dx is equal to dt అర్థమైపోయింది ఇక్కడ నుంచి. సో ఏం చేస్తాం ఇంటిగ్రేషన్ ఆఫ్ root t into dt integration of root 2 into dt root t is equal to ఏం రాసుకోవచ్చమ్మా సో root 2 integration of t power 1 by 2 dt కదా t power 1 by 2 dt and integration అంటే t power 1 by 2 plus 1 by 1 by 2 plus 1 plus c. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x power n is equal x power n plus 1 by n plus 1 plus c ఇది ఫార్ములా అన్నమాట. సో ఇక్కడ అప్లై చేసేస్తాం. సో దెన్ వాట్ t పవర్ 3 by 2 by 3 by 2 అదే వెలిసి తీసుకుంటే 3 by 2 by 3 by 2. సో వాట్ ఏమొచ్చేస్తుంది 2 by 3 into t పవర్ 3 by 2 ఇది ఆన్సర్. బట్ t is equal ఏమనుకున్నాం మనం t is equal sin x అనుకున్నాం కదా. సో 2 by 3 sin x 4 power 3 by 2 plus c ఇది ఆన్సర్. differentiation both side secant square x dx is equal to dt. సో ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ అయిపోయింది. సో t పవర్ 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓకేనా ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ 4 into dt అమ్మా dt. సో t పవర్ 4 అంటే t పవర్ 5 by 5 ఓకేనా. సో నౌ t పవర్ 5 by 5 plus c. నౌ t is equal to tan అనుకున్నాం కదా tan x whole power 5 by 5 plus c under root of x square plus 3x minus 4dx. Let it be t. Okay, this should be t. So let x square plus 3x minus 4 is equal to t and differentiation both sides. X square అంటే 2x కదా. Okay, 2x plus 3 minus 0 into dx is equal to what dt, right? So what next? 2x plus 3 dx is equal to dt. So 2x plus 3 dx is equal to dt. Therefore integration of so 2x plus 3 means this is a dt by root t under root of t dt by root t. So then ఏం చేస్తామా integration of okay integration of t power minus 1 by 2 dt రాసుకోవచ్చు కదా. root value whole power 1 by 2. If you can write in the numerator that should be minus. Okay na. So integration of t power minus 1 by 2 into dt. Now same as it is you can write. So t power minus 1 by 2 plus 1 by minus 1 by 2 plus 1 plus c. Next ఏం వస్తుందమ్మా minus 1 by 2 అంటే minus 1 plus 2 by 2 by minus 1 plus 2 by 2 రాసుకోవచ్చు plus c రాసుకోవచ్చు. t power 1 by 2 by 1 by 2 right. t power 1 by 2 by 1 by 2 2 into root t
2 root t. So it is a plus c. 2 into root t value ఏమనుకున్నాం x square plus 3x plus 4. x square plus 3x plus 4 plus c. So this is answer. Okay na? Minus cosec square x dx is equal to dt అనుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఏం వస్తుంది cosec square x dx is equal to minus dt. Okay, right? Therefore minus integration of cosec square x dx is equal to minus dt root t into dt. ఇది మనకు తెలుసు, ఇది అప్లై చేసుకున్నాం. సో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ 1/2. ఓకే 1/2. ఓకే ప్లస్ 1/2 ప్లస్ 1 ప్లస్ c. రైట్. సో నెక్స్ట్ ఏం వస్తుందమ్మా ఇక్కడ, సో మైనస్ ఇంటిగ్రేషన్ అవసరం లేదు ఇంకా. సో t పవర్ 3/2 బై 3/2 3/2 ప్లస్ c. దెన్ ఇట్ ఈస్ 2/3 ఇంటూ t పవర్ 3/2. సో 2/3 ఇంటూ t ఈజ్ ఈక్వల్ ఏమనుకో cot x లేదమ్మా, cot x హోల్ పవర్ 3/2 ప్లస్ c. దిస్ ఈజ్ ఆన్సర్. secant x ప్లస్ tan x is equal to t 1/x అవుతుంది. ఓకేనా 1/secant x plus tan x. secant x plus tan x. ఓకేనా secant x plus tan x and d/dx of secant x plus tan x. ఓకే is equal to dx కదా మనకి ఇక్కడ, dx is equal to dt. now 1/secant x plus tan x. secant x అంటే ఏం చేసుకోవచ్చు అమ్మా, secant x tan x కదా, డిఫరెన్షియేషన్ dx of secant x tan x. ఐడియా వస్తుందమ్మా, secant x tan x dx of tan x secant square x. ఓకేనా. సో secant square x dx is equal to dt. సో ఇళ్ళకి ఏం కామన్ ఇదంటే మనం secant x ఓన్లీ secant x కామన్ తీసుకుందాం. సో secant x కామన్ తీసుకుంటే రైట్, secant x కామన్ తీసుకుంటే secant x ప్లస్ tan x బై secant x ప్లస్ tan x. ఇది ఇక్కడ రాసిన క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. dx is equal to dt అమ్మా వచ్చేసింది కదా మనకు. సో secant x dx is equal to dt. ఓకే ఇలా అప్లై చేసుకుందాం అమ్మా. ఇలా అప్లై చేసుకుంటే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x dx అంటే dt కదమ్మా, ఇక్కడ dt ఇంటూ log dt ఇంటూ t అంటే dt ఇంటూ t ఓన్లీ t ఇంటూ dt. సో నెక్స్ట్ ఏం చేస్తాం సార్, t అంటే t పవర్ 1, t పవర్ అంటే t పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. రైట్. సో t పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ c. t ఈజ్ ఈక్వల్ ఏమన్నాము ఇక్కడ సార్, దీన్ని ఏం రాస్తారు, t స్క్వేర్ బై 2. t ఈజ్ ఈక్వల్ ఏమన్నాము log secant x ప్లస్ tan x. సో therefore log secant x ప్లస్ tan x హోల్ స్క్వేర్ బై 2. ఓకే దిస్ ఈజ్ ఆన్సర్. dx ట్రిగ్నోమెట్రీ ఇది దీంతో మనం చేయలేము, మనం డైరెక్ట్ చేయలేము. మరి అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు దీన్ని అంటే, ట్రిగ్నోమెట్రీ వచ్చి sin 3x is equal to 3 sin x minus 4 sin cube x ఫార్ములా ఉంటుంది ట్రిగ్నోమెట్రీ నుంచి. దాన్ని బట్టి చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా సార్ గుర్తుంచుకోవాలంటే మీకు ఇంజనీరింగ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది. మార్నింగ్ 4 గంటలకు లేచి చదువుతూనే ఉండాలి అంతే. మీకున్న పని ఏంటమ్మా, తినాలి చదవాలి అంతే ఇంకా. రైట్. సో మనకి ఏంటి ఫార్ములా ఉంది, ఏం ఫార్ములా, sin 3x is equal to, సో 3 sin 3x is equal to 3 sin x minus sin 3x అంటే 3 sin x minus 4 sin cube x. ఇది ఫార్ములా. దీని నుంచి sin cube x వాల్యూ పట్టేస్తుంది. ఇదేమొస్తుందమ్మా, sin 3x minus 3 sin x is equal to minus 4 sin cube x. రైట్. ఓకేనా. సో ఈ 4 ఇక్కడ తీసుకొచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది, sin 3x minus 3 sin x by 4 ఇది మైనస్ అవుతుంది, ప్లస్ అయిపోతుంది. ఎందుకంటే మైనస్ తో మనం ఇంటి చేసుకుంటాం, మనం పెద్దలు కదా, ఓకే మైనస్ తో ఇంటి చేయడం, అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టడం మనకు నచ్చదు కదా. సో ఇప్పుడు ఏం చేద్దాము, మనం ఇక్కడ therefore sin cube x is equal to 3 sin x minus sin 3x by 4. నెక్స్ట్ సో sin cube x వాల్యూ అంటే ఇది రాసేసుకోవచ్చు కదా మనం. therefore ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 sin x minus sin 3x
sin 3x 1/4 రాసుకున్నాం. దీనికి డిఫరెన్షియేషన్ ఈజీగా చేసుకోవచ్చు కదా. అప్పుడు మనం sin 3 కాన్స్టెంట్ అవుతుంది, sin x అంటే మైనస్ cos x. ఓకే, నెక్స్ట్ ఇక్కడ sin 3x అంటే 1/3 ఇంటూ మనం రాసుకున్నాం 1/3 ఇంటూ cos 3x మైనస్ మైనస్ ప్లస్ అయిపోతా ఉంది. సో ఏమొస్తుంది 1/4 అంటే 3 మైనస్ cos x. ఓకేనా, మైనస్ cos x 3 ఇంటూ మైనస్ cos x మైనస్ కామన్ మార్క్ అవుతుంది కదా. కొంచెం ఈరోజు ఫస్ట్ డే కదా, కొంచెం ఫార్ములాస్ అన్ని కొంచెం రాసుకుంటే ఓకేనా, లేకపోతే ఫస్ట్ డే కూడా వీలు కూడా అట్లనే ఉంది. ఓకేనా, ఇప్పుడు థర్డ్ డే కదా, ఫోర్త్ డే అమ్మేది థర్డ్ డే మంచిగా పెట్టుకోవాలి మంచిగా పండ్లు. సో ఓకే, 3 ఇంటూ మైనస్ cos x, ఇక్కడ మైనస్ ఉంది కదమ్మా, మైనస్ x పెట్టేసుకోండి. ఇక్కడ ఏమొస్తుంది మైనస్ cos 3x/3. ఓకేనా, cos 3x/3 ప్లస్ c అనుకుంటాం. సో 1/4 యాజ్ యూజువల్ రాసేసుకుంటాం అమ్మ. ఇప్పుడు ఏమొస్తున్నాం 3 కామన్ తీసుకుంటాం. ఓకే రైట్, 3/4 మైనస్ 3/4 cos x. ఓకేనమ్మా, మైనస్ 3/4 cos x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు ఏం రాసుకుందాం తల్లి చెప్పాలి. ఇప్పుడు cos 3x/12 అంటున్నాడు, 4 is 12 అంటున్నాడు ప్లస్ c. ఇది ఆన్సర్. ఓకేనా, cos 3x is equal 4 cos cube x minus 3 cos x. cos 3x is equal 4 cos cube x minus 3 cos x. ఒకసారి రండి. సో ఇక్కడ నుంచి cos cube x ఫైండ్ చేసుకుందాం. cos 3x plus 3 cos x by 4 is equal to cos cube x. ఒక్క స్టెప్ చేసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4 cos 3x plus 3 cos x by into dx 1/4 sin 3x/3 plus 3 into sin x అంతే కదా. సో అయిపోయింది. సో sin 3x/12 plus 3 sin x plus అంతే 30 సెకండ్లు పడుతుంది అంటే. మరి ఈ సింగిల్ గా ఉంటే cos 3x and sin 3x/12 పెట్టేసి, బట్ లింకేజ్ ఉంది ఇక్కడ మనం అంటే అలాంటప్పుడు షార్ట్ ఫామ్ కాబట్టి దీన్ని ఏదైనా ఒక ఫార్ములా చేంజ్ చేయాలి ప్రైస్. సో ఏం చేస్తున్నాం, therefore 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 cos x అండ్ cos 2x అని రాస్తున్నాం. cos 2x cos x రాసుకోండి, cos 2x cos x dx అని రాస్తాం. ఏమైనా లాస్ట్ ఆఫ్ మీకు 2 పెట్టేస్తున్నాం, బ్యాలెన్స్ అయిపోయింది, మీకేం రావాలి. ఓకేనా, సో దీని ఏముంది 2 cos c cos d ఫామ్ లో ఉంది. 2 cos c cos d cos c plus d plus cos c minus d. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి cos c cos d అంటే ఇది cos c plus d plus cos c minus d. ఇది ఫార్ములా, ఇది ఫార్ములా. సో therefore 1/2 integration of cos c plus d means cos 2x plus x plus cos 2x minus x dx రాసుకుంటాం బ్రాకెట్ లో పెట్టేసుకొని. సో 1/2 cos ఏమొస్తుందో చెప్పాలి, cos 3x plus cos x dx ఇంటిగ్రేషన్ పండుగ చేసుకోవచ్చు అంతే కదా. సో 1/2 ఏమొస్తుందమ్మా sin 3x/3 ప్లస్ sin x. ఓకేనా, అయిపోయింది ప్రాబ్లం. సో ఏం చేస్తాము sin 3x/6 ప్లస్ sin x/2 ప్లస్ c. ఈ 2 ఇక్కడ వచ్చేస్తుందమ్మా 2 ప్లస్ c. రైట్, ఎందుకు పెట్టుకోవచ్చు ఇక్కడ మైనస్ వస్తుంది రావడం అవుతుంది. అలా ఇద్దరు ప్రాబ్లమ్స్కి ఏం చేయాలి, cos 3x cos x రాసుకోవాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 3x cos x dx. సో మనకు స్టాండర్డ్ ఫామ్ లో ఉంది కాబట్టి ఏం చేస్తాం 1/2 2 తో మల్టిప్లై చేసేసాం కదా. సో 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 cos 3x cos x dx. రైట్, 1/2 2 cos c cos d cos c plus d plus cos c minus d. డైరెక్ట్ రాసుకోవచ్చా? ఓకే, సో వాట్ cos 3x plus x ప్లస్ ఏం రాసుకోవచ్చమ్మా cos 3x minus x. సో వాట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఇక్కడ మనకు. సో 1/2
cos 4x ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 4x ప్లస్ ఏం చేస్తామమ్మా cos 2x dx డైరెక్ట్ చేసుకోవచ్చు కదా మనం 1/2 cos sin అమ్మా sin 4x/4 ప్లస్ sin 2x/2 ప్లస్ c డ్రా చేసుకుందాం ఓకేనా సో ఏమొస్తుందమ్మా sin 4x/8 ప్లస్